ఒక సర్టన్ కోడ్ లాంగ్వేజ్లో సెక్టార్ ఏమని రాశాడమ్మా? SECTOR సెక్టార్ని ఏమని రాశాడమ్మా? స్పెల్లింగ్లు జాగ్రత్త చూసుకోండి. SECTORని CESROT అని రాశాడమ్మా. ఓకే, నెక్స్ట్ అదే లాంగ్వేజ్లో అపోజిషన్ ఏమని రాశాడు? అవునా, OPPOSITION అపోజిషన్ని ఏమని కోడ్ చేస్తారు? అవునా, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇవే అక్షరాలు ఉన్నాయా, వేరే అక్షరాలు ఉన్నాయా? ముందు వెరిఫై చేద్దాం. సార్ సి ఇక్కడ ఉంది, ఈ ఉంది, ఎస్ ఉంది, ఆర్ ఉంది, టీ ఉంది, ఓ ఉంది, అంటే అవే అక్షరాలు ఉన్నాయి కానీ రీఅరేంజ్ అయ్యాయి. అవునా, ఒకసారి జాగ్రత్త చూడండి. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మారాయి. అవునా కదా? అంటే మనం ABCDలు రాస్తాం కదా, A to Z, దాన్ని మనం ఏమంటామమ్మా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం, ఆరోహణ క్రమం. అవునా కదా? ఆ ఆరోహణ క్రమంలో రాశాడేమో చూడండి. అన్నిటికన్నా చిన్నది సి, తర్వాత ఈ వస్తుంది, తర్వాత అలా కూడా రాయలేదమ్మా. ఏం చేశాడంటే హాఫ్ కట్ చేశాడు. అవునా, చూడమ్మా, మనం అనుకున్న లాజిక్ కాదు. ఎందుకంటే ఆర్కి టీకి మధ్యలో ఓ వచ్చింది, అలా రాకూడదు కదా. అంటే మనం అనుకున్న లాజిక్ కాదు. ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ హాఫ్ని కట్ చేశాడమ్మా, CES తిరగ తిప్పాడు. రెండో హాఫ్ని కట్ చేశాడమ్మా, ROT తిరగ తిప్పాడు. అవునా, అంటే హాఫ్ కట్ చేసి తిరగ తిప్పాడు. అదేగా లాజిక్. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ కూడా ఏం చేయాలమ్మా? హాఫ్ కట్ చేసి తిరగ తిప్పాలి. అవునా, ఒకసారి ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 అంటే హాఫ్ ఎక్కడ వస్తుందమ్మా? 5కి వస్తుంది. అవునా, 1 2 3 4 5 5కి కట్ చేశాను. తిరగదిప్పండి. తిరగదిప్పితే ఏమొస్తుందో చెప్పండమ్మా? SOPPO. అమ్మా మిగిలి కూడా రాయొచ్చు, నేను ఇక్కడ వరకు వెరిఫై చేస్తాను డైరెక్ట్గా. SOPPO ఫైన్, SOPOP తూచ్, NOIT తూచ్. కానీ సార్ నన్ ఆఫ్ దిస్ ఇచ్చాడు సార్. నన్ ఆఫ్ దిస్ అంటే ఇంత తేడా ఉన్నా నన్ ఆఫ్ దిసే పెట్టాలి కదా, కాబట్టి మిగిలిన కూడా వెరిఫై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని సంగతి ఏంటమ్మా? తిరగదిప్పితే దీన్ని NOITI. అవునా, NOITI అంటే ఎన్నో ఆప్షన్ మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా?